ఈ రోజుల్లో ఎవరిలో చూసినా కానీ అనేక సమస్యలు చుట్టుముడుతున్నాయి. దీనికి అతి ముఖ్యమైన కారణం ఏంటంటే మానసికంగా డిస్టర్బ్ అవటం. ఈ నేపథ్యంలో మీ మానసిక ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవచ్చు, దీనికి కొన్ని టిప్స్ ఉన్నాయి. వీటిని ఈ వీడియోలో తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది మీ మానసిక ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకునేటువంటి పద్ధతులు. దీన్ని వరుసగా మనం తెలుసుకుందాం. చూడండి, చాలామంది ఈ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవటం అసాధ్యమేమో అనుకుంటూ ఉంటారు. కానీ దీనికి ఒక పద్ధతులు ఉన్నాయి. అంటే మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవటం అనేది చాలా అవసరం. అంటే పాజిటివ్గా ఉండటం, పాజిటివ్ వైబ్స్ అంటారే, అలాంటివి చాలా ముఖ్యం. దీంతో ఆ భావోద్వేగ సమతుల్యతని మీరు సాధించుకోగలుగుతారు. ఆరోగ్యకరమైన సంతోషకరమైన మనస్తత్వాన్ని మీరు డెవలప్ చేసుకోగలుగుతారు. అతి ముఖ్యమైనది ఏంటంటే మైండ్ఫుల్నెస్, అంటే మనసు పెట్టి ఉండటం. దీనికి మీరు ధ్యానం చేయొచ్చు, ఇలా చాలా చేయొచ్చు. మీ మనసుని శాంతపరచుకోవటానికి, ఒత్తిడిని తగ్గించుకోవటానికి, మెరుగైనటువంటి మానసిక శ్రేయస్సుని పెంచుకోవటానికి, ఈ భావోద్వేగాలని కంట్రోల్ పెట్టుకోవటం చాలా అవసరం. కాబట్టి రోజుకి కొన్ని నిమిషాలు మైండ్ఫుల్నెస్ని పాటించండి. అంటే మనసు పెట్టి ఏదైనా చేయండి. ఆర్ట్ వేయొచ్చు, ఏదైనా కానీ ముగ్గు వేయొచ్చు, ఏదైనా సరే మనసుతోటి చేయండి. లేదా ధ్యానానికైనా మీరు కేటాయించవచ్చు. అన్నిటికీ మించి యాక్టివ్ లైఫ్ స్టైల్ చాలా ముఖ్యం. శారీరకంగా చురుగ్గా ఉండండి, నడవండి, యోగా చేయండి, ఎక్సర్సైజ్ చేయండి. దీంతో ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. ఇవి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్స్. దీంతో మానసిక పరిస్థితి మెరుగవుతుంది, ఒత్తిడి తగ్గుతుంది. దీంతో ఇంకా ఓవరాల్గా టోటల్గా మీ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. అసలు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారానికి 150 నిమిషాలు నడవమని సజెస్ట్ చేస్తుంది. అందుకే మించి డైట్ అనేది చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. మీ శరీరాన్ని పోషించుకోవడానికి మెదడు కూడా ఒక ఆర్గానే, దానికి పోషణ అవసరం. కాబట్టి చూడండి, మనం కొన్ని ఆహారాలు తీసుకుంటే యాజిటేట్ అవుతాం, కొన్ని తీసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. కాఫీ తాగారనుకోండి, రేసింగ్ హార్ట్. కాబట్టి ఇలాగా ఈ ఆరోగ్యాన్ని, శరీరాన్ని, మనసుని మీరు కాపాడుకోవాలంటే సాత్విక ఆహారం తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. దీంతో అంటే పండ్లు, కూరగాయలు ఇలాంటివి తీసుకుంటూ ఉంటే మీరు మానసికంగా హెల్తీగా ఉంటారు. అతి ముఖ్యమైనది ఏంటంటే హాయిగా నిద్రపోండి. శరీరం, మనసు వాటి శారీరక విధుల్ని చేయాలంటే, మానసిక ఆరోగ్యంగా ఉండాలంటే కనీసం రోజుకి 7 నుంచి 9 గంటలు క్వాలిటీ ఆఫ్ స్లీప్ అవసరం. దీంతో మీ మైండ్ రీఛార్జ్ అవుతుంది. అలాగే అతి ముఖ్యమైనది ఏంటంటే సోషల్గా, మనం సోషల్ యానిమల్ కదా, కనెక్ట్ అవ్వాలి. అంటే దీంతో కుటుంబం, స్నేహితులు, సమాజం ఇట్లాగా అన్నిటితో కనెక్ట్ అయినప్పుడు ఓదార్పు అనేది లభిస్తుంది. మనం ఒకళ్ళని ఓదార్స్తే ఒకళ్ళు మన ఓదార్స్తారు. దీంతో ఏమవుతుందంటే మనం పాజిటివ్గా ఉండటానికి అవకాశం ఉంటుంది. మానసిక ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది. అలాగే అతి ముఖ్యమైన మరొక విషయం ఏంటంటే ఈ వాస్తవిక లక్ష్యాలని మీరు నిర్ధారించుకోవాలంటే రియలిస్టిక్ గోల్స్ అనేది ఏర్పరచుకోవాలి. అన్రియలిస్టిక్ గోల్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు వాటిని సాధించడం కష్టం అవుతుంది. దీంతో డిస్టర్బ్ అవుతారు, ఆత్మవిశ్వాసం కోల్పోతారు. కాబట్టి రియలిస్టిక్ గోల్స్ని మీరు ఏర్పరచుకొని దానికి అనుగుణంగా చేయాలి. అన్నిటికీ మించి కృతజ్ఞత అనేది చాలా ముఖ్యం. కృతజ్ఞత పాటించండి. మీరు కృతజ్ఞతతో ఉంటే అప్పుడు అది మీకు మానసికంగా హ్యాపీగా అనిపిస్తుంది. మీకు ఎవరైనా హెల్ప్ చేయొచ్చు, వాళ్ళకి మళ్ళీ మీరు హెల్ప్ చేయటం, లేదా కనీసం జర్నల్లో రాసుకోవటం, ఇలా చేస్తే మీరు హ్యాపీగా ఉండగలుగుతారు. అతి ముఖ్యమైనది ఏంటంటే ఈ స్క్రీన్ టైం అనేది తగ్గించడం చాలా అవసరం. ఈ స్క్రీన్ టైం తగ్గించకపోతే ఏమవుతుందంటే మీరు ఒక రకమైనటువంటి డిజిటల్ డీటాక్స్ చేయలేకపోతే అప్పుడు మీకు ఆ బ్రెయిన్ ఫాగ్ అనేది వస్తుంది, ఆ బ్రెయిన్ రాట్ అనేది వస్తుంది, బ్రెయిన్ అనేది కుళ్ళిపోతుంది. దీంతో మీకు మానసికంగా ఇక మీరు హెల్తీగా ఉండరు. కాబట్టి కళ్ళు కాపాడుకోండి, అలాగే మనసును కూడా కాపాడుకోండి. డిజిటల్ డీటాక్స్ చేయండి. కనీసం పడుకునేటప్పుడు, అలాగే ఏదైనా చదువుకునేటప్పుడు ఈ ఫోన్ తీసి పక్కన పెట్టండి. అన్నిటికి మించి నో చెప్పడం అనేది నేర్చుకోండి. ఎందుకంటే అనేక సమస్యలు ఈ మొహమాటం వల్ల వస్తూ ఉంటాయి. కాబట్టి స్పష్టమైనటువంటి హద్దులు ఏర్పరచుకోండి. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి. అనవసరమైనటువంటి పనులు మీద ఎత్తుకోకుండా నో చెప్పడం నేర్చుకున్నారనుకోండి, మీకు ఆది నిష్ఠూరం అనేది అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మంచిదని మనకి తెలుగులో సామెత ఉంది కదా, అలాగా. అందుకే మించి ఒకవేళ మీరు దీని నుంచి బయట రాలేకపోతుంటే వైద్యపరంగా కూడా మీరు వీటిని హెల్ప్ తీసుకోవచ్చు. భావోద్వేగాలు దీంతో కంట్రోల్ అవుతాయి. ఇలాగా ఈ మానసిక ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవడం చాలా ముఖ్యం. అప్పుడు శారీరకంగా మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.